నమ్మకం అమ్మ లాంటిది. మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది. నేడు ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు. మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది. వివరాలకు సంప్రదించండి. కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ. 26వ సంవత్సరం మార్చి నుండి 2026వ సంవత్సరం మార్చి 19వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం జరుగుతుంది. ఈ పరాభవనామ సంవత్సరంలో 6వ రాశి కన్యారాశి. 5 రాశులు అయిపోయినాయి. 6వ రాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం. ఈ కన్యారాశికి బుధుడు అధిపతి. బుధుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, రాహు బాగున్నాడు. మరి ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగా లేవు. శని సప్తమంలో ఉన్నాడు. భార్యాభర్తలకి, కుటుంబ వ్యవస్థకి విడిపోయే పరిస్థితులు బాగా ఎక్కువగా ఉంటాయి. ఎక్కడ తొందరపాటు వచ్చినా, ఎక్కడ గొడవలు పెట్టుకున్నా మరి కుటుంబ వ్యవస్థ ఎవరి దాన్ని వాళ్ళు అయిపోతారు. అందువల్ల ఎప్పుడు కూడా కాపరం గుట్టు, రోగం రట్టు అన్నారు. ఏదైనా జబ్బు చేస్తే, ఏదైనా గడ్డో రాయో తగిలో, ఏ దెబ్బో తగిలో ఏదైనా బాధ వస్తే 10 మందికి చెప్పాలట. ఎవరో ఒక వైద్యుడు ఆ రోగం పోగొడతాడు. కాపరం గుట్టు, ఇంట్లో సంగతులు బయట ఎవరికీ చెప్పకూడదు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఆడవాళ్ళు ఒక చోట చేరారంటే వీళ్ళింటో గొడవలు, వాళ్ళింటో గొడవలు, వీళ్ళింటో ఇట్లా చెప్పుకొని ఊరు ఏకమైపోయి ప్రతివాడు కూడా గొడవ పెట్టి వాళ్ళ ఇంట్లో అట్లా అవుతా ఇట్లా అవుతా ఇట్లాంటివి చెప్పుకుంటారు. ఎప్పుడు కూడా మానవ జన్మ యొక్క లక్షణం ఏంటంటే ఎవరిని విమర్శించడం పద్ధతి కాదు. ఏదన్నా సమస్య వచ్చి వాడు బాధ తట్టుకోలేక మనతో చెబితే మనం ఏం చేయాలి? వాళ్ళు విడిపోయేటట్టుగా మనం చేయకూడదు. వాళ్ళకి నచ్చజెప్పి వాళ్ళిద్దరూ కలిసి ఉండేట్టుగా, పిల్లల కోసం మీరు బతకాలి. పిల్లల్ని కన్న తర్వాత భార్యాభర్తలు విడిపోవటం చాలా తప్పు. కాబట్టి ఇట్లా చేయొద్దు. ఎన్ని కష్టాలు పడ్డా కూడా పిల్లలు అన్యాయం అయిపోతారు. తల్లి లేకపోయినా తండ్రి లేకపోయినా ఇబ్బందే. తండ్రి వెళ్ళిపోయి వేరే పెళ్లి చేసుకున్నాడు అనుకో, తల్లి పెళ్లి చేసుకోకుండా ఉండి పిల్లల్ని చూసినా కూడా తండ్రి బాధ్యత పిల్లలకు రాదు. ఇంట్లో వరకు తల్లి చూస్తుంది, బయట పిల్లలు ఎట్లా ఉన్నారో తండ్రి చూస్తాడు. అదే తండ్రి హయాంలో పిల్లలు ఉన్నారనుకో, బయట ఎట్లా ఉన్నాడో చూస్తాడు కానీ ఇంట్లో పిల్లలకి తిండి గుడ్డ మరి ఇంట్లో కావాల్సినవన్నీ తండ్రి చూడలేడు. కాబట్టి భార్యాభర్త ఇద్దరు సక్రమంగా ఉండాలి. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. పిల్లలు ఇప్పుడు అనాథ శరణాలయాలకు వెళ్తున్నారు ఎక్కువ మంది. ఇట్లా వెళ్ళటానికి కారణం ఏంటంటే, పెళ్లి చేసుకొని ఏదో సమస్యతో గొడవ పెట్టుకొని మరి కోర్టుకెక్కి పిల్లల్ని అన్యాయం చేసి విడబడిపోతే మరి పెద్దవాళ్ళు, ఆ పిల్లవాడు నాయనమ్మ మరి తాత ఉన్నారు, వాళ్ళు ఎంతో జాగ్రత్తగా చూస్తారు. ఇక చివరికి చూడలేక అనాథ శరణాలయాల పాలన చేస్తారు. మరి ఇట్లాంటివి జరగటం మంచిదేనా? మంచిది కాదు. ఈ అనాథ శరణాలయాలకు వెళ్ళకూడదు. తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి, కన్న పిల్లలు అనాథ శరణాలయాల పాలు కాకూడదు. ఇట్లా చేసినట్లయితే వివాహ వ్యవస్థ వల్ల చాలా పాపం చేసుకున్నట్టు. ఎందుకంటే ధర్మపత్ని అన్నారు. భార్య ధర్మానికి ఉపయోగపడేది భార్య, భర్త ధర్మాన్ని భరించేవాడు భర్త. వీళ్ళిద్దరు కూడా ధర్మమైన మార్గంలో ఉండి పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని మరి పరాయింటి నుంచి వచ్చినటువంటి ఆడపిల్ల అత్తమామల్ని తల్లిదండ్రులాగా చూసుకొని కుటుంబ వ్యవస్థ బాగా ఉంటేనే ఏదైనా బాగుంటుంది. లేకపోతే సమస్యలు అయిపోయి చాలా ఎక్కువ అవుతాయి. ఇందులో రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. కాలసర్ప దోషం ఉంది. మరి కుజుడు 6 ఉన్నాడు. మరి కాలసర్ప దోషం. మరి శుక్రుడు 7 ఉన్నాడు. అయితే
శుక్రుడు బాగాలేడు, శని బాగాలేడు, రవి బాగాలేడు, గురువు బాగాలేడు. మరి ఇట్లా అన్ని గ్రహాలు బాగాలేవు. ఉన్న వాటిలో 3 గ్రహాలే, కుజుడు, బుధుడు, రాహు. ఈ 3 గ్రహాలు తప్పితే ఏ గ్రహాలు కూడా బాగాలేవు. దీనివల్ల చాలా సమస్యలు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఏదో ఎట్లా పోతుంది అని ఆలోచన చేయటం కాదు. ఈ సంవత్సరంలో మరి 2026 మరి మార్చి 19 లోపలే నేను చెప్పింది వినగానే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ, హస్తసాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకుంటే ఎందువల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏం చేస్తే మీ బాధలు పోతాయి అన్ని వివరంగా చెప్పడం జరుగుతుంది. మీరు సుఖంగా ఆనందంగా ఉండగలుగుతారు. అట్లా కావాలనుకుంటే మా ఫోన్ నెంబర్ ఉంది 6300061241. ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కి ఫోన్ చేసినా నేను మాట్లాడి మీ జాతకం చెప్పడం జరుగుతుంది. కొద్దిగా ఫీజు వేయాలి, ఫీజు ఇచ్చి మీ జాతకం చెప్పించుకుంటే మంచిది. సో ఈ రాశి వాళ్ళకి చెప్పాలి అంటే కన్యా రాశి వాళ్ళకి 8 ఆదాయం 11 ఖర్చు. ఖర్చు కూడా విపరీతంగా ఉంది. కాబట్టి మీరు చాలా జాగ్రత్త పడాలి. స్వస్తి. ఆదిత్యోర్కో రవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండ సవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః. గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కళ్యాణం కమనీయ కోమలకరైరాద్రాక్షతారోపణం కన్యాదాన పురస్సరం సురగురోర్విప్రాశిషానుగ్రహం బాహ్వోఃకంకణబంధనం దశగుణం మాంగళ్యసూత్రాన్వితం సీతారాఘవయోర్వివాహ సమయే జయాజిదం మంగళం. కళ్యాణౌ కమనీయ రూప విభవౌ కల్పద్రుమౌ శ్రీపదౌ కంజాక్షౌ కనకోపమాంబరధరౌ కంజాననౌ కామినౌ కళ్యాణ ప్రమదప్రదౌ కవినుతౌ కస్తూరికా చర్చితౌ శ్రీదౌతౌ శుభదంపతీహ భవతాం శ్రీజానకీ రాఘవౌ. 2026 సంవత్సరం మార్చి నెల 20వ తారీఖు నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు పరాభవనామ సంవత్సరం. మరి నూతన సంవత్సరం. అందరూ కూడా జనవరి వస్తే నూతన సంవత్సరం అనుకుంటారు. మన హిందూ దేశంలో, అందులో తెలుగు రాష్ట్రంలో తెలుగు పంచాంగం మార్చి ఈ సంవత్సరం 20 నుండి 2026 మార్చి 20 నుండి 2027 ఏప్రిల్ 6వ తారీఖు వరకు తెలుగు సంవత్సరం వచ్చింది. ఈ తెలుగు సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు చెప్పుకుందాం. ఇదివరకు ఇప్పుడు కూడా మాస ఫలితాలే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు సంవత్సరం మొత్తం ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ సంవత్సరం మొత్తం ఫలితాల్లో మొట్టమొదటి ఫలితం ఏమిటంటే